నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. SA1 మార్కులు ఎంట్రీ మన స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎనబుల్ చేయడం జరిగింది. స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి మెనూలో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా పాపప్ స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది. మీరు క్లాస్ టీచర్గా మార్కులు ఎంట్రీ చేయదలిచారా లేదా సబ్జెక్టు టీచర్గా మార్కులు ఎంటర్ చేయదలిచారా అనేది ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను సబ్జెక్ట్ టీచర్గా మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం మనకి కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కాలి. అప్పుడు ఈ విధంగా 3 పరీక్షల పేర్లు కనిపిస్తాయి. SAMP1, SAMP2, SA1. మనం ఇప్పుడు SA1 మార్కులు ఎంట్రీ చేయాలి కాబట్టి SA1 మీద నొక్కాలి. మూడోది కనిపిస్తుంది చూడండి, మూడో ఐకాన్ మీద SA1 అని కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కాలి. అప్పుడు ఈ విధంగా మీడియం అడుగుతుంది. అంటే పిల్లలు తెలుగు మీడియంలో రాశారా, ఇంగ్లీష్ మీడియంలో రాశారా అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎంటర్ చేయాల్సినవి తెలుగు మీడియం మార్క్స్ అయితే తెలుగు మీడియం ఎంచుకోవాలి. ఇంగ్లీష్ మీడియం మార్కులు అయితే ఇంగ్లీష్ మీడియం ఎంచుకోవాలి. కింద మనకి క్లాసెస్ కనిపిస్తున్నాయి చూడండి, 5th, 6th, 8th. ఇక్కడ వీటి మీద నొక్కిపట్టి ఎడం వైపుకు లాగితే మిగతా క్లాసులు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఎడమకి కుడికి జరుపుతూ ఉంటే మనకి అన్ని క్లాసులు కనిపిస్తాయి. నేను 5వ తరగతి మార్కులు ఎంటర్ చేయబోతున్నాను. ఇక్కడ సెక్షన్స్ కనిపిస్తాయి. మా 5వ తరగతిలో ఒకే సెక్షన్ ఉంది కాబట్టి ఏ సెక్షన్ అని కనిపిస్తుంది. 2-3 సెక్షన్లు ఉంటే ABC అని కనిపిస్తాయి. ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని కనిపిస్తాయి. మీరు ఎంటర్ చేయదలుచుకున్న మార్కుల యొక్క సెక్షన్ని ఎంచుకోవాలి. నేను మాకు ఒకటే సెక్షన్ కాబట్టి ఏ సెక్షన్ ఎంచుకున్నాను. ఇప్పుడు కింద సెలెక్ట్ స్టూడెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కాలి. అప్పుడు ఇలా లిస్ట్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు మనకి ఈ పేర్ల నుంచి స్టూడెంట్ పేరు ఎంచుకొని మనం మార్కులు ఎంటర్ చేయొచ్చు. లేదా ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్ మీద నేమ్ టైప్ చేసి కూడా మనం పేర్లని ఎంచుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మొదటి విద్యార్థి పేరు ఎంచుకొని తర్వాత కనిపించేటువంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి. అంటే మన సబ్జెక్ట్ మ్యాపింగ్ ఏ సబ్జెక్ట్కి మన మ్యాపింగ్ జరిగిందో ఆ సబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాట్ అటెండెడ్ అని కనిపిస్తుంది. అంటే పిల్లవాడి యొక్క విద్యార్థి లేదా విద్యార్థిని యొక్క హాజరుని ఇక్కడ వేయాలి. నాట్ అటెండెడ్ అయితే అలాగే ఉంచాలి, రెడ్ మార్క్లో కనిపిస్తుంది. అటెండెడ్ అయితే దీన్ని ఎనబుల్ చేయాలి. అప్పుడు గ్రీన్లోకి మారిపోతుంది అన్నమాట. పరీక్ష ఏ మీడియంలో రాశాడో ఆ మీడియంని ఇక్కడ ఎంచుకోవాలి. పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో రాశాడు కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం ఎంచుకున్నాను. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ అడిగాడు. అకాడమిక్ AS1, AS2 అని అడిగాడు కదా. AS1 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1, అకాడమిక్ స్టాండర్డ్ 2, అలాగే మొత్తం అకాడమిక్ స్టాండర్డ్ 6 ఉన్నాయి EVSలో. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కో విధంగా ఉంటాయి అకాడమిక్ స్టాండర్డ్స్. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్గా మనం ఇక్కడ మార్కులు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంచుకున్న విద్యార్థి యొక్క మార్కులు ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ 20 వేస్తున్నాను. AS2 అకాడమిక్ స్టాండర్డ్ 2లో ఈ విద్యార్థికి 5 మార్కులు వచ్చాయి. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 3లో 5 మార్కులు వచ్చాయి. అకాడమిక్ స్టాండర్డ్ 4లో 5 మార్కులు వచ్చాయి. అకాడమిక్ స్టాండర్డ్ 5లో 5 మార్క్స్. అకాడమిక్ స్టాండర్డ్ 6లో మళ్ళీ 5 మార్క్స్ ఇలా రావడం జరిగింది. ఇలా విద్యా ప్రమాణాల వారీగా అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా అన్ని మార్కులు నింపిన తర్వాత ఇక్కడ
కనిపించేటువంటి సేవ్ బటన్ మీద నొక్కాలి. నొక్కిన తర్వాత కింద మనకి సబ్మిట్ అని కనిపిస్తుంది. ఆ సబ్మిట్ మీద నొక్కాలి. అప్పుడు మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీంతో ఆ విద్యార్థి యొక్క SA1 మార్కుల ప్రక్రియ ఆ సబ్జెక్టులో నమోదు అనేది, సబ్మిషన్ అనేది పూర్తి అయినట్టు లెక్క. క్లాస్లోని మిగతా విద్యార్థుల మార్కులు కూడా ఇదే పద్ధతిలో ఎంటర్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఉపయోగకరమైన ఈ వీడియోని మన ఉపాధ్యాయుల గ్రూపులన్నింటిలో కూడా షేర్ చేయండి. తదుపరి ఉపయోగకరమైన, ఆసక్తికరమైన తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.